తెర జీవితాలంటే సాధారణంగా సినిమా నటులవే అనుకుంటాం. కానీ వాస్తవంలో ఇప్పుడు మనందరివి తెర జీవితాలే. తెల్లారి లేస్తూనే మొబైల్ ముఖం చూస్తాం. ఇంట్లో, ఆఫీస్లో కంప్యూటర్, ల్యాప్టాప్లతోటి గంటల తరబడి కుస్తీ పడతాం. కాస్త సమయం చిక్కితే టీవీకి అతుక్కుపోతాం. ప్రయాణాల్లోనూ మొబైల్లు, ట్యాబ్లతోటి గడిపిస్తూ ఉంటాం. ఇలా మన జీవితంలో అధిక భాగం ఏదో ఒక తెర ముందే గడిచిపోతుంది. మన జీవితాల్లో ఈ స్క్రీన్ టైం అన్నది సగటున రోజుకి 6 గంటలకు పైగానే ఉంటుంది. ఈ స్క్రీన్లన్నిటి నుంచి వెలువడే నీలికాంతి మన కంటికి, ఒంటికి సమస్యల్ని తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో చూపును, ఆరోగ్యాన్ని హరిస్తున్న నీలికాంతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు పగలంతా పనులు చేసుకునేవాళ్ళం, పొద్దుగూకుతూనే పడుకునేవాళ్ళం. అంతే, అది సహజమైన జీవనశైలి. సూర్యుడొక్కడే మనకు కనిపించే కాంతి. మనుషులు ఆయనతోనే లేచేవారు, ఆయనతో పాటే విశ్రమించేవాళ్లు. మనిషి ప్రకృతి మమేకమై నడిచిన రోజులవి. కానీ ఇప్పుడు రాత్రికి అర్థం మారిపోయింది. పగటి కంటే రాత్రి మిరమిట్లు ఎక్కువైపోతున్నాయి. రాత్రి కృత్రిమ కాంతులు చూసి మన మెదడు భ్రమపడుతోంది. ఏది శ్రమించే సమయమో, ఏది విశ్రమించే సమయమో తెలియక గందరగోళ పడుతోంది. ఇది ఒక సమస్య అయితే, మన చుట్టూ ఉన్న కృత్రిమ కాంతిలో ఉండే బ్లూలైట్ వల్ల కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయని పరిశోధనా రంగం గట్టిగా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా మనం రోజంతా మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ట్యాబ్లెట్ల వంటి డిజిటల్ తెరల ముందర గడుపుతుండడం వల్ల తీవ్ర అనర్థాలు తలెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60% జనాభా రోజులో 6 గంటల కంటే ఎక్కువ సమయమే డిజిటల్ తెరల ముందు గడుపుతున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కుర్రకారు సగటున రోజులో 10-12 గంటలకు పైగా ఈ స్క్రీన్లతో గడుపుతున్నారని ఒక అంచనా. బ్లూ లైట్ పార్ట్ ఆఫ్ వైట్ లైట్ కాబట్టి ఎక్కువ సోర్స్ ఏది అంటే సన్లైట్. సన్లైట్లో బ్లూ లైట్ ఉంటుంది, ఈవెన్ అల్ట్రావైలెట్ రేస్ కూడా ఉంటాయి, ఆ సైడ్ రేస్ కూడా ఉంటాయి. కాబట్టి సోర్స్ ఆఫ్ ది బ్లూ లైట్ మెయిన్లీ డే టైం అయితే సన్లైట్. కాకపోతే ఆఫ్ లేట్ మనిషే బ్లూ లైట్ను ఇప్పుడు క్రియేట్ చేశాడు. ఎక్కడి నుంచి తయారు చేసినాడు అంటే ఈ ఫ్లోరసెంట్ లైట్లని, ఎల్ఈ లైట్లని, ఈ స్మార్ట్ ఫోన్లని, ఈ కంప్యూటర్ గ్యాడ్గెట్స్ అని, ఈ టీవీస్, ఫ్లాట్ టీవీస్, ఈ ఫ్లాట్ టీవీస్ నుంచి కూడా ఈ ఎనర్జీ, ఈ బ్లూ లైట్ ఎమిషను వస్తూనే ఉంటుంది. ఈ బ్లూ లైట్ మనము స్టడీస్లో ఏం తెచ్చుకున్నాం, అల్ట్రావైలెట్ రేసు, బ్లూ లైట్ పక్కన ఉండే రేస్ అల్ట్రావైలెట్ రేస్, దానికి వేవ్ లెంత్ దీనికంటే తక్కువ. సో అల్ట్రావైలెట్ రేస్ డెఫినెట్లీ హార్మ్ఫుల్ టు ది ఐ. ఎక్కడెక్కడ స్కిన్కు, ఐలిడ్స్ మీద ప్రభావం ఉంటుంది, అలానే కార్నియా మీద ప్రభావం ఉంటుంది, అలా కంజంక్టివా మీద ఉంటుంది. ఏం రావచ్చు, పింగికుల అనేది రావచ్చు, టెరిజియం రావచ్చు, కంటి కంజంక్టివల్ క్యాన్సర్ రావచ్చు. అలానే లెన్స్ మీద అల్ట్రావైలెట్ రేస్ పడితే అప్పుడు క్యాట్రాక్ట్ వస్తుంది. రెటీనా మీద పడితే రెటీనాలో ఏఆర్ఎండి అని, ఏజ్ రిలేటెడ్ మ్యాకులర్ డిజనరేషన్ అని ఉంటుంది. సో ఈ అల్ట్రావైలెట్ రేస్ వల్ల ఈ దెబ్బ ఉంది కాబట్టి ఈ బ్లూ లైట్ వల్ల కూడా ఉన్నాయా అని అనిమల్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అనిమల్ ఎక్స్పెరిమెంట్స్లో ఏమని ప్రూవ్ అయింది, బ్లూ లైట్ ఈజ్ హార్మ్ఫుల్ టు ది రెటీనా అనేది వాళ్ళు డిసైడ్ చేసేసారు. సో కాబట్టి కానీ హ్యూమన్ బీయింగ్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారా అంటే చేయలేదు. కాకపోతే అడ్జసెంట్ టు ది అల్ట్రావైలెట్ రేసు అనిమల్ స్టడీస్ వల్ల హార్మ్ఫుల్ ఉంది కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశం ఉంది అని లాంగ్ టర్మ్ ఫాలోఅప్లో మనకు ఏదైనా బయటికి రావచ్చు. మన కంటికి కనిపించేదే కాంతి అనుకుంటాం, కానీ వాస్తవానికి కాంతిని విశ్లేషించి చూస్తే గామా, ఎక్స్ రేయ, యూవి, పరారుణ కిరణాల వంటివి చాలానే ఉంటాయి. వాటిలో మన కంటికి కనిపించేది ఇంద్రధనస్సులో ఉన్నట్టు 7 రంగులు ఉండే కొంత భాగం మాత్రమే. ఈ కనిపించే రంగులన్నింటిలోకి చాలా ప్రత్యేకమైనది నీలిరంగు. ఇది అత్యధిక శక్తిని విడుదల చేస్తుంది. అందుకే మన మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. ఈ బ్లూ లైట్ వెలుతురు అంతటా ఉంటుంది, సూర్యకాంతిలో కూడా ఉంటుంది. కాకపోతే పగటిపూట ఈ కాంతి వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. అది మనలో చురుకుదనాన్ని పెంచుతుంది, స్పందనలను, భావోద్వేగాలను మెరుగుపరుస్తుంది. ఇంతవరకు మంచిదే. కానీ ఈ బ్లూ లైట్ మన సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ నోట్బుక్స్ వంటి డిజిటల్ తెరల నుంచి, అలాగే ఎల్ఈడి, ఫ్లోరసెంట్ లైట్ల నుంచి కూడా విడుదలవుతుంటుంది. కావటానికి సూర్యకాంతితో పోలిస్తే వీటి నుంచి వెలువడేది తక్కువే. కానీ మనం రోజంతా అధిక సమయం ఈ స్క్రీన్ల మధ్యే వీటికి దగ్గరగా గడుపుతుంటాం. రాత్రిపూట కూడా వీటితోనే సాంగత్యం చేస్తుండడం వల్ల ఇప్పుడు ఈ నీలికాంతే ప్రమాదకరంగా పరిణమిస్తోంది.
బ్లూ లైట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటేమి అంటే అవి లోపలికి పెనిట్రేట్ చేసి ఈ విజువల్ ఎలిమెంట్స్ డ్యామేజ్ కావచ్చు అనే హైపోథసిస్ ఒకటి. రెండోది ఏమంటే ఈ బ్లూ లైట్ ఈ మెలటోనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది లోపల, మెలటోనిన్ పైన దాని మీద ప్రభావం చూపించే దానివల్ల ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూడోది ఈ బ్లూ లైట్ వల్ల రెస్ట్లెస్నెస్, స్లీప్లెస్ నైట్ రావడం ఒకటి. రెండోది ఐ స్ట్రెయిన్, హెడేకు, ఫెటిగ్ అనేది రావడం ఒకటి అనేది మాత్రము మనం గమనించాం. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విజువల్ ఎలిమెంట్స్ మీద ప్రభావం ఉంటుందా అని. విజువల్ ఎలిమెంట్ ప్రభావం ఏమి అంటే మెయిన్ సోర్స్ సన్లైట్ అయినా ఈ సోర్సు మనము తక్కువ ఇంటెన్సిటీ ఉన్నా కూడా ఎక్కువ గంటలు వాడుతున్నాం. కొంతమంది అయితే కంప్యూటర్ మీద 10 hours, 12 hours, 14 hours వాడుతుంటారు. కొంతమంది నైట్ అంతా సెల్ ఫోన్లు వాడుతూ ఉంటారు. సో దీనివల్ల డ్యూరేషన్ ఎక్కువ అయ్యే దానివల్ల ఈ బ్లూ లైట్ పోయి కంటికి డ్యామేజ్ రావచ్చు అనేది ఒక హైపోథసిస్. రెండోది డెఫినెట్గా ఈ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. నీలికాంతి మన నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తిని, విడుదలను ప్రభావితం చేస్తుంది. దీంతో నిద్ర, మెలకువలను నియంత్రించే సర్కాడియన్ రిథం అస్తవ్యస్తమవుతోంది. అంతేకాదు ఒంట్లోని ఇతర హార్మోన్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. నీలికాంతి నేరుగా కంటిలోని రెటీనా పొర మీద పడుతోంది. ఫలితంగా రెటీనా పొర బలహీనపడి చూపు సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లూలైట్ తాకిడికి కంటి యంత్రాంగం మొత్తం అలసిపోతోంది, చూపు మందగిస్తుంది. దీన్నే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు. డిజిటల్ స్క్రీన్లు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా, స్పష్టంగా ఉండేందుకు ఎల్ఈడి తెరలను ఎక్కువగా వాడుతున్నారు. వీటి నుంచి చాలా శక్తివంతమైన నీలికాంతి వెలువడుతుంది. ఇప్పుడు స్క్రీన్లన్నింటా దీన్నే విరివిగా వాడుతుండడం వల్ల మన కంటికి ఈ బ్లూ లైట్ తాకిడి మరింత ఎక్కువైపోతోంది. రోజు డిజిటల్ పరికరాలు వాడుతున్న వారిలో దాదాపు 70% మంది దీనికి సంబంధించిన ఏదో లక్షణాలతో సతమతమవుతున్నారని చెబుతున్నారు డాక్టర్లు. ఆ బ్లూ లైట్ ఎక్కువసేపు లేకుండా వెదర్ వీ కెన్ అవాయిడ్ ఇట్. సే ఫర్ ఎగ్జాంపుల్ అనవసరంగా సెల్ ఫోన్ చూడడం, దాంతో వానికి అవసరం లేదు, దాన్నే వేరేగా దాన్ని మార్చుకొని చేయొచ్చు. అందువల్ల అనవసరంగా ఉండేదాన్ని తగ్గించడం, అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ తగ్గించడం. రెండోది ఒకవేళ చూడాలి అనుకోండి బ్రేక్స్ ఇవ్వడం, ఇన్ బిట్వీన్ బ్రేక్స్ ఇవ్వడం. మూడోది దీనికి ఇప్పుడు స్క్రీన్స్ వచ్చాయి, దీన్ని బ్లూ ఫిల్టర్ స్క్రీన్స్ అని, బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ కానీ బ్లూ ఫిల్టర్ స్క్రీన్స్ కానీ, ఈ సెల్ ఫోన్ పైన కూడా మనము కవర్స్ అంటాము, ఈ థిన్ హై టెంపర్డ్ గ్లాస్ వేసి దాంట్లో బ్లూ ఫిల్టర్డ్ గ్లాసెస్ అని వచ్చాయి. సో అలాగా ఆ బ్లూ ఫిల్టర్ ఉండే పరికరాలు వాడుకుంటే ఇది ఆ బ్లూ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఏం చేస్తుంది అది అంటే ఆ 380 to 500 నానోమీటర్స్ ఉండే వేవ్ లైట్ను కట్ చేస్తుంది. అందువల్ల బ్లూ లైట్ వాళ్ళకు సోర్సు తగ్గిపోయి, సో ఈ ఫిల్టర్స్ వాడడం ఒకటి, ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడడం ఒకటి, కంటిపై ఈ బ్లూ లైట్ యొక్క దుష్ప్రభావాలను మనం తగ్గించవచ్చు. ఉదయం లేస్తూనే మొబైల్ చూడడంతో మొదలయ్యే మన జీవితం రోజంతా డిజిటల్ స్క్రీన్ల మధ్య గడిచిపోతోంది. ఇలా రోజులో అధిక భాగం ఏదో ఒక డిజిటల్ స్క్రీన్లను చాలా దగ్గర నుంచి చూస్తుండడం అనేది కంటి చూపును హరించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందని మనం గుర్తుంచుకోవాలి. డిజిటల్ పరికరాల వాడకాన్ని తగ్గించుకోవాలి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ తెరలకు అదే పనిగా కళ్ళప్పగించడం మంచిది కాదు. కళ్ళు అలసిపోయినప్పుడు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. కళ్లకు సమస్యలు పెరిగినప్పుడు, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి.